అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రస్తుతం మనం పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉన్నాం. ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న 5వ ఫ్లోర్లో మొత్తం మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో ఇక్కడ ఒక్కసారిగా భయాందోళనమైన పరిస్థితి అయితే ఏర్పాటైంది. నిజానికి పంజాగుట్ట నిమ్స్లో 5వ ఫ్లోర్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారని కూడా ఇక్కడ చాలా మంది చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడే ఆసుపత్రికి సంబంధించిన అధికారులు వచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అంటే అక్కడ ప్రాథమికంగా అంచనా వేసింది ఏంటంటే పూర్తిగా పైన ఉన్న ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్యానల్ బోర్డ్స్ ఉండడం వల్లనే ఇలాంటి ఒక చిన్న ప్రమాదం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎలాంటి ఎవరికి కూడా పేషెంట్స్ కావచ్చు ఇంకా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు అయితే తీసుకున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అక్కడ ఉన్న కొంతమంది ఆ పేషెంట్స్ను కూడా మొత్తం ఇతర విభాగాలకు షిఫ్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా ఎమర్జెన్సీలో చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో పేషెంట్స్ చికిత్స పొందుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా 5వ ఫ్లోర్లో మంటలు ఎగసిపడడంతో ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు ఇక్కడికి వచ్చి మంటలను అయితే అదుపు చేసినట్లుగా మనకైతే సిబ్బంది చెప్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఆ యొక్క ప్యానల్స్ను కూడా తీసేసినాం ఇమ్మీడియట్గా. అంటే ఇదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిందో వెంటనే అక్కడ పవర్ కనెక్షన్ మొత్తం కూడా ఆపేసినాం. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పంజాగుట్ట నిమ్స్లో ఒకసారిగా ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనే వార్త దవనంలో వ్యాపించింది. ఒకసారిగా ఆసుపత్రికి సంబంధించిన వర్గాలు కావచ్చు అక్కడ ఉన్న పేషెంట్ కేర్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో ఇక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకుంటారు. ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఇక్కడే దాదాపు ఈ 5th ఫ్లోర్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు పేషెంట్ కేర్ కావచ్చు మొత్తం కూడా సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి అంటే లోపల ఎవరైతే పైన 5th ఫ్లోర్లో ఎమర్జెన్సీలో ఉన్నవారు ఉన్నారో వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే గాలి ఆడటానికి కోసం అని అక్కడున్న విండోస్కి సంబంధించి అవన్నీ పగలగొట్టి అక్కడ నుంచి గాలి కొంచెం రిలీఫ్ అవడానికి ఎయిర్ ఫ్రీ అవ్వడానికి ఆ మొత్తం గ్లాసులు పగలగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు కింద మొత్తం పగిలిపోయిన ఆ గ్లాస్ విండోస్కి సంబంధించిన గ్లాసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఇక్కడికి వచ్చి లోపల సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. కొంత మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ మంటలు అంటుకోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. 5వ ఫ్లోర్లో పెద్దగా పేషెంట్స్ ఎవరు లేరు. ఒకరిద్దరు ఉంటే వారి పక్కన వార్డుకు షిఫ్ట్ చేసినామని చెప్తున్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం అదుపులో ఉంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ అని చెప్తున్నారు. ఓవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది కాదు హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అక్కడున్న విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సహాయక చర్యల్లో అయితే మునిగిపోయారు. మొత్తానికి ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే పైన సహాయక చర్యలు ఉన్నాయి. మరోవైపు పేషెంట్ కేర్కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. పేషెంట్స్కు అంటే ఏదో ప్యానిక్ అవుతారు అనే ఉద్దేశంతో ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తలేరు. మొత్తానికి సహాయక చర్యలు అయితే అవుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. 5వ ఫ్లోర్లో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారందరినీ కూడా పక్క వార్డులకు షిఫ్ట్ చేసినామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్లా జరిగిందని అదే షార్ట్ సర్క్యూట్ అంతేగాని సమ్మర్ కదా కొంచెం వేడిగా కొంచెం అంతే తప్పితే ఇంకేం లేదు. నథింగ్ టు వరీ. పేషెంట్ ఏరియా కాదు. పేషెంట్లు అందరూ జాగ్రత్తగా బాగున్నారు. పేషెంట్ సేఫ్టీ మాకు ముఖ్యము. పేషెంట్ ఏరియా కానే కాదు ఆడిటోరియం పక్కన కొంచెం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి నథింగ్ టు వరీ. భయపడాల్సింది లేదు. అందరూ పేషెంట్లు బాగున్నారు. ఆల్రెడీ ఒక 10 minutesలోనే అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆ ఫైర్ ఆగిపోయింది. నథింగ్ టు వరీ అట్ అరౌండ్ 4:30. సార్ మిగతా ఫ్లోర్లకి ఎలాంటి ఎక్కడ లేదు. అది పేషెంట్ ఏరియా కానే కాదు. అంటే మిగతా ఫ్లోర్లకి విద్యుత్ సరఫరా లేదు కదా. ఒక ఫ్లోర్ కావాలని మేమే తీసాం. మిగతా ఫ్లోర్ కనిపిస్తుంది కదా ఎలక్ట్రిసిటీ ఉంది. ఒక ఫ్లోర్లోనే మేమే తీసాము. ఎందుకంటే అది ప్యానల్ చెక్ చేసుకొని రెక్టిఫై అయిన తర్వాత ఆన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎందుకంటే హాస్పిటల్లో ఇది ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ఎమర్జెన్సీ వార్డ్ కాదు, ఎమర్జెన్సీ బిల్డింగ్ లోనే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండే ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు నడవలేని పరిస్థితులు అది ఉన్న పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటి యాక్సిడెంట్ జరగడం వల్ల కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు సీరియస్నెస్ గా అది ఏదైతే మెయింటెనెన్స్ ఉందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ చేయలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తే రాదు కదా. మెయింటెనెన్స్ చేయలేదని ఎవరు చెప్పారు? చేస్తే రాదు కదా. చేస్తే రాదని కాదండి. షార్ట్ సర్క్యూట్స్ అవుతుంటే ఇంట్లోగానే అవుతుండే చిన్న నథింగ్ టు వరీ. ఆడిటోరియం అది పేషెంట్ ఏరియా అయితే మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ పేషెంట్ ఏరియా కాదు పక్కనే కాబట్టి ఆగిపోయింది. తప్పకుండా మీ సజెషన్ తప్పకుండా ఎవ్రీ మంత్ మేము డ్రిల్ చేసుకుంటాం. అక్కర్లేదు నథింగ్ టు వరీ. వి గాన్ అండ్ ఇన్స్పెక్టెడ్ ఎవ్రీ ఎంటైర్ ఏరియా. పల్మనాలజీ సంబంధించిన అదే కొంతమంది పేషెంట్ షిఫ్ట్ చేసుకుంటా వేరే వాడికి. ఎందుకంటే పవర్ లేదు కావాలి చేస్తున్నాం. అన్నీ నథింగ్ టు వరీ. ఇలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు విల్ టేక్ ఆల్ ది ప్రికాషన్స్. థ్యాంక్ యూ సార్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.